ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాలతో ఇసన్నపల్లి మాజీ సర్పంచ్ బాలమణి లిబంద్రి 3 కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఒక్కొక్క కుటుంబానికి 4,000 రూపాయలతో పాటు 30 కిలోల బియ్యం అందజేశారు. బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోకన్న రాజేందర్, ధరణి ఎమ్మెల్యే రెడ్డి మహిపాల్, ధరణి శ్రీనివాస్ సహా పలువురు పాల్గొన్నారు. పోయిన నెల 13, 14 తారీఖుల ఏదైతే ఈ ధరణి నరసింహ అనే వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో, మరి ఆ విషయం తెలుసుకున్న మన స్థానిక ఎమ్మెల్యే మరి మదనమోహన్ గారి ఆదేశాల మేరకు మరి ఆ విషయం తెలుసుకున్న సందర్భంలో ఆయనకు మేము రావడం వీలు కావడం లేదు కాబట్టి మరి ఈరోజు ఆయనకు ఫోన్లో మాట్లాడి మరి కుటుంబాల పరిస్థితి ఉందంటే మరి ఆ కుటుంబాలకు మీరు వెళ్ళింది అక్కడ ఆర్థిక సాయం చేయండి అని చెప్పడం జరిగింది. మరి ఈ కుటుంబం పరిస్థితి చూస్తే ఏంటంటే ఈ ఇంటిలో బ్యాంక్ లోన్ ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడుతున్నాడు. ఈ బ్యాంక్ లోన్ అయితే ఏదైతుందో మరి గౌరవ మన ఎమ్మెల్యే గారు మరి మదనన్న గారు మాట్లాడి ఎంత అయితే అంతవరకు మాఫీ చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. ఈ కుటుంబాన్ని మరి ఆయన పూర్తిగా బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని వాడుకుంటారని మరి ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే మనం ఈరోజైతే ఈ ఏ కుటుంబాలైతే ఆ కుటుంబాలను మనం పరామర్శించడం జరుగుతుంది. మనకి ఎంతో మరి ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గారి మదనన్న గారి ఆధ్వర్యంలో మరి ప్రతి కుటుంబానికి మరి మదనన్న ఉన్నారు. మరి ప్రతి కుటుంబానికి కూడా ఏ సమస్య వచ్చినా మనం చెప్తే మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మరి ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయడానికి మనకు ఒక పెద్ద డైనామిక్ లీడర్ ఉంది కాబట్టి మరి ఎవరు కూడా మీకు ఆధారపడక అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మీ కుటుంబానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా ఈ కుటుంబానికి మనం చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇప్పుడే మరి మనం సిద్ధం బైరాయి ఇల్లు కానీ ధరణి నరసింహ ఇల్లు కానీ అందరికీ సంతోషించు కానీ ఈ 3 కుటుంబాలు పరామర్శించాలన్నారంటే నువ్వు అక్కడికి వెళ్ళి మనకు ఆర్థిక సాయం చేయండి అని చెప్పిండు. కుటుంబానికి 30 కిలోల బియ్యం 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. మరి ఈమెకు ఏదైతే వాళ్ళ భర్తకు ఉన్న జాబ్ ఏదైతే ఉందో మరి బాన్స్వాడ ఉన్న జాబ్ను కూడా మరి ఇక్కడ లోకల్కు కామారెడ్డి మన నగరం రామారెడ్డి మండలాల లోకల్కు చేయడానికి కూడా మరి చేస్తారని చెప్పడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అన్ని కుటుంబాలు మరి పరామర్శించి మరి ఎంతో కొంత తోచినంత సాయం చేయాలనేది ఒక సంకల్పంతో మరి ఈరోజు ఆ సంతోష్ కుటుంబాన్ని మనం ఆదుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం తరఫున ఏది వచ్చేది ఉన్నా మరి అవి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఇప్పిస్తానని మాట ఇచ్చిండు. మరి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ప్రతి కుటుంబానికి తోడుకు వచ్చి వాళ్ళకి మాట్లాడిపోయడం జరిగింది. మరి వాళ్ళ భూమి కూడా లేదు కాబట్టి వాళ్ళకి 12,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా అవి కూడా వస్తాయి. ఇంకేమైనా రాని కూడా ఉంటే కూడా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దాన్ని శ్రద్ధ పెట్టి నేను ఇప్పిస్తాను మాట చేయడం జరిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఇంత మంచి వ్యక్తి కాబట్టి సీరియస్గా తీసుకొని కుటుంబాలకు ఖచ్చితంగా మనం సాయం చేసే బాధ్యత మనం ఉంది కాబట్టి నాకు ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడితేనే నేను ఇమీడియట్లీ 3-4 కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. జై మదనన్న, జై కాంగ్రెస్ పార్టీ.